ప్రైజ్లా ప్రభువైన యేసు నామములో అందరి కొందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చినాడు. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. అయితే దానికన్నా ముందు ఈ లోకంలో ఉన్న వారికి చాలామందికి ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాల యాత్రలో సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. ఆ పరలోక రాజ్య సంబంధమైన విషయాలు బోధిస్తూ వచ్చినాడు. ఆ పరలోకం నుంచి వచ్చినాడు కాబట్టి ఆయనకు ఆ పరలోకంలో ఎట్లుండాలో తెలుసు. ఆ పరలోకంలోనికి పోవాలంటే మనుషులు ఎట్లుండాలో తెలుసు. ఎవరికి తెలియదు వేరులకు, ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక మనకు శ్రేయస్కరమైన మాట, ఏమని, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే. ఈ మాట గమనించారు. ప్రతి ఒక్కరం కూడా ఈ లోకంలో జన్మ కర్మ అంటే తల్లి గర్భంలో నుండి వచ్చిన ప్రతి మనిషి కూడా పాపి అని బైబిల్ వర్ణిస్తుంది. పాపమే మన జీవితములో కలిగి ఉన్నాం. అయితే ఈ పాపం పోవడానికి, పాపము నుంచి తప్పించుకోవడానికి మార్పు అవసరమైంది. మారు మనస్సు అనే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మారు మనసు అంటే మనము ప్రకృతి సంబంధంగా పుట్టినట్టు అట్లనే ఉంటే అది ప్రకృతి సంబంధమైన మనసు. దాని నుంచి తప్పించబడి మార్పు నొందాలి. యేసు ప్రభు వాక్యం ద్వారా ఆయన శిలువ యొక్క వార్త, ఆయన యొక్క శిలువ రక్తము మనల్ని మార్పు చేసేదిగా ఉంది. మార్పు నొంది ఏం చేయాలంటే బిడ్డల వంటి వారు కావాలి. అంటే మనం ఏదో 60 ఏళ్ళు ఉన్నోళ్ళము 5 ఏళ్ళలో కావాలని కాదు అది, కానీ మన మనస్సులో, అందుకే మారు మనస్సు అనేది, మనసుకు సంబంధంగా మార్పు అనేది ఎక్కడ రావాలంటే మనసులో రావాలి. మనం వయసులో ఎంత ఉన్నా సరే, వయసులో ఎన్నేళ్ళు ఉన్నా సరే, కానీ మనసులో మాత్రము మార్పు అనేది కలిగి ఉండాలి. ఈ మారు మనసు లేకపోతే ఏమంటే పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అదే మాట రాస్తున్నారు. ఏమని, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే అంటే బిడ్డల వంటి వారుగా అలాంటి మనసు లేకపోతే పరలోకం పోం. అసలు మన మనసుకు బిడ్డల మనసుకు ఉన్న ఏంది తేడా అని గమనించినట్టయితే మనం ఒక మాట చూద్దాం. కీర్తనలు 101లో ఒక మాట, యేసు ప్రభు వాక్యంలో నుంచి ఒక మాట గమనిస్తే ఏముంది, కీర్తనలు 101లో ఒక మాట రాసింది 5వ వచనంలో. ఏమంటే, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంవరించేదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించి నా హృదయం గలవారిని నేను సంవరించేదను. ఈ మాట మనం గమనిస్తే ఏమంటాం, తన పొరుగువారిని చాటున దూషించు వారిని నేను సంవరించేదను. తన పొరుగువారిని చాటున అంటే మనం గమనించాలి, మనం ప్రతి ఒక్కరం కూడా, అది సేవ చేసేటోళ్ళు ఉండొచ్చు, వాక్య పరిచర్య చేసేటోళ్ళు ఉండొచ్చు, పాటలు పాడేటోళ్ళు ఉండొచ్చు, ఇంకా మందిరంలో ఏ సంఘ పెద్దలు ఉండొచ్చు, ఎల్డర్స్, డీకర్స్ ఎవరున్నా సరే, విశ్వాసాలు అయినప్పుడు ఏం చేస్తారంటే చాటున, అంటే మనిషి ముందరనేమో మంచిగానే మాట్లాడుతారు, మనుషులు లేనప్పుడు చాటును ఏం చేస్తున్నారు అంటే దూషిస్తున్నారు. ఇది దేవుని దృష్టిలో పాపము. మనకు మారు మనసు లేనట్లు లెక్క. సరే, ఎవరన్నా ఈ వాక్యం వినే సహోదరులు కానీ సహోదరులు, మేము ఎవరిని దూషిస్తలేమంటే చాలా ధన్యులమే మనం. కానీ ఈ ఒకవేళ అదే మార్గంలో ఉంటే ఏం ఆలస్యం చేయకుండా మనం తొందరగా వదిలేసుకోవాలి. అది ఏమంటే సంవరిస్తాను. ఈ మాట చదివినప్పుడు చాలా విచిత్రం అనిపించింది. మనం ఎవరెవరి గురించో సాటికి ఎన్నో చెప్తుంటాం, ఎన్నో మాట్లాడుతుంటాం. అంటే మనము మార్పు లేని వారంగా ఉంటాం. మనము చిన్నపిల్లలు ఏం చేస్తారంటే మన పక్షంలో ఏదైనా జరిగింది అప్పుడే మర్చిపోతారు. నువ్వు కొట్టిన 5 నిమిషాలకు మళ్ళీ వాళ్ళని కౌగిలించుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా ఇవ్వచ్చు, వారిని అది జ్ఞాపకం పెట్టుకొని నువ్వు నన్ను కొట్టినావు కదా అనలేరు వాళ్ళు. యేసు ప్రభు కూడా నిన్ను నన్ను ఆ రీతిగా ఉండాలని కోరుతున్నాడు కాబట్టి అట్లా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. మా జీవితంలో కూడా నిన్ను అనుసరించుటకు ఈ గొప్ప మార్పు కలిగి ఉండడానికి కృపణీయమని, నీ ఆత్మచేత నడిపింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.